ये इतना अच्छा मूवी है जो वैलेंटाइन डे अपने जो तो यंग यूथ जो बना रहे हैं, तो उनसे एक ही मेरा निवेदन है उनसे कि देखो भाई, वैलेंटाइन डे अपन को बनाना नहीं है। बीइंग ए सनातनी, जस्ट सेलिब्रेट జస్ట్ గో అండ్ వాచ్ ది హిందీ మూవీ చాలా మంచిగా ఉంది. అందరూ వాచ్ చేయడానికి చూడడానికి రండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మై సనాతని హిందూ బ్రదర్స్ అండ్ మై యంగ్ యూత్ టు జస్ట్ కమ్ అండ్ వాచ్ ది మూవీ. ఇట్స్ వెరీ నైస్ మూవీ. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. ఛత్రపతి కొడుకు సంభాజీ మహారాజుది. అంటే ఇప్పుడు సినిమా చాలా వరకు డైరెక్టర్లు సినిమాలు తీసారు ఏంటంటే ఇవాళ రేపు దేవుళ్ళ మీద జోకులు తీయడానికి కానీ, మళ్ళీ ఈ సినిమాల మీద జోకులు దేవుడి మీద కానీ ఎవరైనా అవమానించడానికి కానీ ఇలాంటి జోకులు చేసుకుంటూ అన్నీ చేస్తారు. కానీ అలాంటి చేయకుండా మనము దేశానికి పనికొచ్చేది, ప్రతి యూత్కు పనికొచ్చేది, ప్రతి ఒక్కరికి దేశానికి పనికొచ్చేది, యూత్కి పనికొచ్చేది చేసుకుంటా అలాంటి సినిమాలు తీసుకుంటా మన చరిత్ర గురించి చెప్పుకుంటా అందరికి తీసుకుంటా యూత్కి తెలియజేస్తే బాగుంటుంది. కానీ ఈ సినిమాలు ఇవాళ రేపు ఏమవుతుందంటే సినిమా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి దాంట్లో జోక్స్ తీసుకొస్తారు. ఆ డైరెక్టర్లు ఇప్పుడైనా మారాలి. సనాతన ధర్మం అంటే ఏదో ఉట్టి జోక్ లాగా తీసుకుంటారు. ఎందుకంటే హిందువులు అంటే ఎవరు పట్టించుకోరు అనే టైప్లో ఉన్నారు. కాదు, హిందువులంతా మేలుకోవాలి. హిందువులంతా మేలుకొని మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మన కల్చర్ ఏందో మనం అంది తెలుసుకొని మన ధర్మాన్ని పాటించాలి. ధర్మాలు లేని వాళ్ళేమో పాటిస్తున్నారు, మన ధర్మం ఉన్నదాన్ని మనం పాటిస్తలేము. మన పిల్లలకు మనకు బొట్టు పెట్టడం నేర్పియాలి. స్కూల్ పోయేటప్పుడు దేవుని మొక్కడం నేర్పియాలి. మన ధర్మం అంటే చెప్పడం వల్ల రేపు పిల్లలు వాళ్ళ కల్చర్ ఇప్పుడు వాళ్ళ కల్చర్ నేర్చుకుంటేనే రేపు భవిష్యత్తులో బాగుంటుంది. లేకపోతే దేవుడు అనేది మర్చిపోతారు. ఆ విధంగా తల్లిదండ్రుల మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది. ప్రేమ అభిమానాలు అన్నీ పెరగాలంటే మంచి మూవీలు తీసి, డైరెక్టర్లు ఎవరు తీసినా కూడా మంచి మూవీలు చేసి ధర్మం కోసం చెప్పాలి. ఎందుకంటే మన ధర్మంలో బొట్టు పెట్టుకోకుండా చేస్తారు. ఇవాళ రేపు సినిమా హీరోనీలు బొట్టులు పెడతలేరు, డైరెక్టర్ దీపించేస్తుండు. ధర్మం ఎక్కడి నుంచి వస్తా చెప్పండి? గాజులు వేయడం స్కూల్లో పిల్లలు గాజులు వేయట్లేదు, కాలేజీలో గాజులు వేసుకోవట్లేదు. అంటే మన ధర్మాన్ని ఒక్కొక్కటి నాశనం చేయడానికి రెడీ అవుతారు ఒక్కొక్క డైరెక్టర్లు. అలా కాకుండా మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే గాజులు వేసుకోవడం నేర్పియాలి, పిల్లలకి దేవుని మొక్కడం నేర్పియాలి, బొట్టు పెట్టుకోవడం నేర్పియాలి. అప్పుడు ఎందుకంటే వేరే ధర్మమేమో వాళ్ళు వాళ్ళ కల్చర్లో వాళ్ళు పాటిస్తున్నారు కదా. మన కల్చర్లో ఉన్న ఈ దేశంలో మన కల్చర్ మనం పాటించాలి. పొద్దున్న లేచి పిల్లలకు దేవుని మొక్కిపించడం నేర్పియాలి, గాజులు వేసుకోవడం నేర్పియాలి. ఇవన్నీ నేర్పిస్తేనే మన ధర్మం నిల్చుంటుంది. కానీ ఏది లేకుండా సినిమాలను చూపించడము, సెల్లులు ఇవ్వడము, ఇట్లా జోక్స్ చేయకుండా మన పిల్లలకు ఫస్ట్ గాజులు బొట్టు నేర్పించి స్కూల్ దేవుని మొక్కడం నేర్పిస్తే మన సంస్కృతి బతికుంటుంది, అందరూ తెలుసుకుంటారు. ఈ విధంగా ఏంటంటే ఈ స్కూల్స్లో గాజులు వేసుకోవద్దు అంటారు. కాదు, గాజులు వేసుకోవద్దు, ప్లాస్టిక్ గాజులు వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలను కొడితే గాజులు గుచ్చుకుంటున్నాయి అని అంటారు కొంతమంది స్కూల్లో. కాదు, ప్లాస్టిక్ గాజులు వేసుకోవచ్చు. ఆ విధంగా అంటే మన ఒక్కొక్క రిలీజన్లో వాళ్ళు ఇష్టమైనట్లు చేసుకుంటూ పోతున్నారు. అలా చేసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో ప్రాబ్లం అవుతుంది కదా. ఎందుకంటే ఒకరొకరు తెలియకుండా ప్రాబ్లం చేస్తారు కనుక మన ధర్మంలో మనము పాటించడం చేసుకుంటూ పోతే మన ధర్మం 4 కాలాలు బతికి ఉంటుంది. ఇలాంటి మూవీ ఏంటంటే ఇలాంటి మూవీ వల్ల మనం తెలుసుకోవాల్సిందంటే అందరికి తెలిసినా కూడా సినిమాలు ఏంటంటే ధర్మం కోసం పనిచేసిన దాని గురించి పట్టించుకోరు. ఇవాళ రేపు ధర్మం గురించి మాట్లాడిన దాని గురించి చాలా పట్టించుకుంటారు ఇవాళ రేపు ఎవరైనా. అట్లా కాకుండా ఈ ధర్మాన్ని మనం పాటించుకుంటా మనం ముందుకు తీసుకుపోవాలి. మన ధర్మాన్ని ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి కనుక మన ధర్మాన్ని మనం వదిలేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాం మనం ఇంట్లో. మన ధర్మం గురించి అంటే ఎవరు రారు చూసుకోండి. ధర్మం గురించి పని చేయడానికి 10 మంది కావాలి, 90 మంది ఎంజాయ్ చేస్తుంటారు. ఆ 90 మంది కూడా బయటకు వచ్చి పని చేస్తే ఈ దేశానికి రామరాజ్యం వస్తుంది, ప్రపంచంలోనే పెద్ద పేరు వస్తుంది అని చెప్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.